సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ డివిజన్లోని 993 సర్వే నెంబర్లో ఎస్టీపీ స్థలాన్ని సందర్శించారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. స్థానిక ప్రజలతో సమావేశమయ్యారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్లో మురుగునీటి శుద్ధి కోసం ఎస్టీపీ అవసరమని తెలిపారు. అయితే ప్లాంట్ వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తాయనే భయంతో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని గుర్తించారు. ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఎస్టీపీని తరలించడం లేదా రద్దు చేయడంపై ప్రభుత్వంతో చర్చిస్తామని చెప్పారు. అవసరమైతే ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధిస్తామని తెలిపారు. ప్రజల అభిష్టానికి విరుద్ధంగా ఎలాంటి నిర్ణయం ఉండదని స్పష్టం చేశారు. ఇప్పటికే పనులను తక్షణమే నిలిపివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే అవసరమైతే ప్రత్యేక పైప్లైన్ ద్వారా మురుగునీటిని తరలించే ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ఎస్టీపీ అంశంపై అనవసర రాజకీయాలు చేయొద్దని కూడా సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్, మాజీ కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. కాంట్రాక్టర్ కానీ మీ డిపార్ట్మెంట్కి డబ్బు రాకుని సాఫ్ చేసిన పైసలు నేను సొంతంగా రేపు పొద్దుగానే పంపిస్తాను. క్లీనింగ్ చేసే డబ్బులు పొద్దుగా ఇంజనీరింగ్ వాళ్ళు దొరికిచ్చేసి ఎస్టిమేట్ చేసి ఎన్ని డబ్బులు సాఫ్ చేసినా డబ్బులు పొద్దుగా 11 పంపిస్తే ఇలా చెప్పిచ్చేసి, ఓకేనా? డబ్బులు కోసం భయపడుతుంది. ఏం చేద్దాం? నేనేమంటున్నా, దీన్ని పైప్ లైన్ ద్వారా పైప్ లైన్ కు డైవర్షన్ చేసుకుందాం. డబ్బులు నేను మాట్లాడతా, గవర్నమెంట్ లెవెల్లో మాట్లాడతా, మన అశోక్ రెడ్డికి రిప్రజెంటేషన్ చేస్తా. వీళ్ళందరూ ఇచ్చిన రిప్రజెంటేషన్ కవరింగ్ లెటర్ పెట్టి ఎస్టీపీ కాకుండా చక్కగా మనకు రావాలి. అట్లా చేస్తే చుట్టుపక్కల 10 ఇంతమందికి వాళ్ళకి భయం ఏమున్నది? క్యాన్సర్ వస్తాయి. ఇప్పుడు ఇయర్ ఎట్లా అయిపోయింది? క్యాన్సర్, హార్ట్ అటాక్, రకరకాల బీమాలతో చచ్చిపోతుంది జన. చిన్న పిల్లల కాడికి వస్తుంది. ఇప్పుడు కోకపేటలో ఉంది, దుర్గం చెరుకాడ ఉంది, ఖాళీల మధ్య ఉంది. కానీ వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఏం వాళ్ళకి 200 మన కాంట్రాక్ట్ దాంట్లోకి వెళ్ళి ఖర్చు అయిందని, బాబు ఖర్చు అయిందని వాళ్ళకి చెప్పండి. మన కాంట్రాక్టర్ ఎవరో సేమ్ కాంట్రాక్టర్ ఏజెన్సీ అలాట్ చేసి పైప్ లైన్ సిస్టంలో తీసుకుపోదాం. అశోక్ రెడ్డి మీరు ఇక్కడ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని ఒక మంచిగా నాకు చేసిన కాడికి 500-600 ఖాళీలు ఉంటాయి. ఎక్కడికెళ్ళి బాస్పల్లి కలిసి స్టార్ట్ చేస్తే అంటే ఆ నీళ్ళకి ఇక్కడ రావు. అవసరమంటే ఆ నీళ్ళు ఎక్కడ పోవాలో చూసుకుందాం. చెర్లకి ఏదిగా అల్లకొస్తే అదే పోకుండా ప్లాన్ చేద్దాం. అక్కడ ఆ విధంగా ప్లాన్ చేసుకొని ముందుకు పోదాం. మీరు అధికారులు మీరు తలుచుకుంటే అన్నీ అవుతాయి. రాజు తలుచుకుంటే దెబ్బలు మీరు తలుచుకుంటే అధికారులకు, పోలీసు అధికారులకు, వేదిక పైన ఆశీలైన ప్రజాప్రతినిధులకు, అలాగే వివిధ ఖాళీల నుంచి వచ్చిన సోదరిమణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వారు ఎస్టీపీ ప్లాంట్ అనేది అవసరమే, కానీ ఈ ఖాళీల మధ్యన వచ్చి మాకు ఇబ్బందులు ఎవరు చూసి మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ నేను మరొకసారి శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఎస్టీపీ ప్లాంట్ అనేది ఈ చుట్టుపక్కల ఖాళీల సివరేజ్ వాటర్ అనేది ట్రీట్ చేసి బయటకు వదులుతారు. హైదరాబాద్లో చాలా ఉన్నాయి, చాలా ఖాళీల మధ్యలో ఉన్నాయి. కానీ వాళ్ళు దాన్ని నమ్మకం అనేది పోయి అపనమ్మకం వచ్చినప్పుడు మనం దాన్ని ఏం చేయలేము. కాబట్టి ఉత్తగుకుండా మనకు రోగాలు వస్తే దాన్ని తలుచుకుంటున్నా. కాబట్టి దాన్ని మీ భయభ్రాంతులను కాకుండా మీ ఖాళీల మధ్యలోకి వెళ్ళి తీసేయడానికి అధికార యంత్రాంగానికి ఇట్లా రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిపోర్ట్ రాయమని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని కలిసి 280 కోట్ల రూపాయలు పైప్ లైన్ల ద్వారా తీసుకుపోయి నక్కవాగులు వేయడానికి దాని ప్రపోజల్ తీసుకొని చేంజ్ ఆఫ్ సైట్, చేంజ్ ఆఫ్ వర్క్ కింద తీసుకొని దాన్ని ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే రీతిలో నేను సహకరిస్తానని మీ అందరికీ మాటిస్తా ఉన్నాను. రెండోది, వాళ్ళకి డిపార్ట్మెంట్ ఇస్తారా లేకపోతే ఎవరు ఇస్తారో నాకు సాయంత్రం వరకు చెప్పి రేపు నీకు డబ్బులు పే చేసే బాధ్యత నాది, ఓకేనా? ఆ విధంగా ఈరోజు ఈ కాలనీవాసులు కోరుకున్న మేరకు ఎస్టీపీ ప్లాంట్ షిఫ్ట్